రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాజకీయ వేడి రాజుకుంది. లష్కర్గూడ బ్రిడ్జి పనుల విషయంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు శిలాఫలకాలు వేసి పనులను గాలికొదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మరోసారి తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు లస్కోడం బ్రిడ్జి విషయంలో అక్కడి గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి చిన్నపాటి ధర్నా కార్యక్రమానికి అతను రావడం జరిగింది. అతడు రావడంతోనే ఈ ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేయడంతో దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇటు సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇదివరకే మా పార్టీ నాయకులు కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఈ నియోజకవర్గంలో అసలు రాష్ట్రంలోనే భవిష్యత్తు లేదు. ఫ్యూచర్ లేని పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకు భవిష్యత్తు లేదు, వాళ్ళు జనాల దగ్గర ఓట్లు అడిగే పరిస్థితి లేదు. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా వారికి ప్రజలు ఆల్రెడీ అనేక ఎలక్షన్లలో గుండుసున చూపించారు. ఎందుకంటే 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్ ని తెలంగాణ రాష్ట్రంలోనే అడ్రస్ లేకుండా ఫామ్ హౌస్ కే పరిమితం చేశారు.